207 పేజీలో హెబ్రీ పత్రిక 11:30. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. దేవుని వాక్యములో ఎంతో జీవము ఉన్నది. దాన్ని మనం ఆస్వాదించాలి. భక్తులు దానిని వివరించినప్పుడు వావ్, రియలీ గ్రేట్, దేవుని మాటల్లో ఎంత బలం ఉన్నది అని మనం రియలైజ్ అవ్వాలి. 29వ వచనం మనం చదువుకున్నాం. దానిలో ఇశ్రాయేలీలు విశ్వాసము గలవారై ఎర్ర సముద్రాన్ని బడి నడిచిపోయారు. ఎలా నడిచి వెళ్ళారు? పొడి నేల మీద నడిచినట్టుగా నడిచి వెళ్ళిపోయారు. సముద్రంలో పొడి నేల ఎక్కడ వస్తుంది? కానీ దేవుడు వేశాడు రోడ్డు. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. మనం వెళదామనుకుంటే పెద్ద సముద్రం అడ్డొస్తే మనం దాన్ని ఓవర్కమ్ చేసి ఎలా వెళ్ళగలము? అధిగమించి ఎలా వెళ్ళగలము? వెళ్తాము. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవిస్తాడు. చూచే వాటిని బట్టి మనము జీవించం, కానీ దేవుడు నడిపించినట్లు మనం నడుస్తాం. పేతురు నేను నడుస్తాను నీలా అన్నాడు ప్రభుతో. ప్రభు అన్నాడు రా అన్నాడు. అతను కూడా నీళ్ళ మీద నడిచాడు. సో మనల్ని నీళ్ళ మీద నడవమని చెప్పడం లేదు, కానీ మన జీవితంలో మనకు కొన్ని సముద్రము వంటి అధిగమించలేని పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. అయ్య బాబు నా వల్ల కాదు, చేతులు ఎత్తేస్తాను, నేను ఈదలేను, నా వల్ల అవ్వడం లేదు, ఇట్ ఈస్ బియాండ్ మై ఎబిలిటీ, నాకు బలం సరిపోదు అనుకుంటాం. నీకు సరిపోదు, కానీ దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన ఎవరు పాట కట్టాడే? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు అని నడిపిస్తాడు. రోడ్డు మీద కాదు, సముద్రములో, యోర్దాను నది మీద నడిపిస్తాడు. పేతురు నడిచాడు, మనం నడవలేమా? ఇశ్రాయేలీలు నడిచారు, మనం నడవలేమా? దేవుడు అసాధ్యమైన దాన్ని సాధ్యం చేస్తాడు. కానీ మనము విశ్వాసము చూపాలి. అవిశ్వాసులు వారు కూడా నడవాలనుకున్నారు, కానీ మునిగిపోయారు. విశ్వాసులు దేవుని మీద ఆధారపడ్డారు కనుక వారు నీళ్ళ మీద నడుచుకొని వెళ్ళిపోయారు. మీరేమి ఊళ్ళో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి నేను నడుస్తాను పేతురులాగా అని నీళ్ళల్లో దిక్కండి, మునిగిపోతారు. మనల్ని నీళ్ళ మీద నడవమని చెప్పట్లేదు. అక్కడున్న ఆత్మీయమైన భావం ఏంటంటే, సముద్రము లాంటి పరిస్థితులు అడ్డొచ్చినా మనము భయపడక్కర్లేదు. దేవుడు ఆ పరిస్థితుల్లోనే మనకొక దారిని చూపిస్తాడు. మనము తట్టుకోగలిగిన శోధనలే మనకి రప్పిస్తాడు. అప్పుడు కూడా శోధనలో నుంచి తప్పించుకునే మార్గము కూడా ఆయనే చూపిస్తాడు. మనము ఎదుర్కొనగలిగిన వాటినే మనకు చూపిస్తాడు అని గ్రంథం చెప్తుంది. సో మనం ఇవన్నీ చదువుకున్నాము. దేవుడు సముద్రాన్ని ఎలా పాయలుగా చేశాడో, వారు ఎర్ర సముద్రములో నుండి బయటకు వచ్చినట్టు మనము బాప్తిస్మము ద్వారా బయటకు రావాలని దేవుడు తన ప్రజలకు రక్షణ కలిగించాడు. బాధ పెట్టిన శత్రువుల్ని నశింపజేశాడు. సో మనము మన యొక్క పోరాటాన్ని మనము చేయకూడదు, కానీ దేవునికి అప్పగించాలి. మనల్ని చాలామంది బాధ పెడుతూ ఉంటారు. వాళ్ళ మీదకి మనము బూతులు మాట్లాడుతూ వెళ్ళకూడదు. మనము దేవునికి అప్పగించాలి. యేసు ప్రభువుని ముళ్ళు గుచ్చుతుంటే, ఉమ్మి వేస్తుంటే, కొరడాతో కొట్టుతుంటే ఆయన మీ పని పడతానురా మళ్ళా వస్తాను కదా అన్నాడా? ఎవరికి చెప్పుకున్నాడు? తండ్రి చూడు ఎలా చేస్తున్నారో నన్ను అన్నాడు. సో మనం కూడా దేవునికి చెప్పుకోవాలి. ప్రార్థన ద్వారా మన కష్టాలు దేవునికి చెప్పుకోవాలి, కానీ
మనము భయపడి వెనుకంజ వేయకూడదు. ఈనాడు మనలను బాధ పెట్టిన శత్రువుల్ని దేవుడు శిక్షించడం ఒకరోజు మనం కళ్ళారా చూస్తాం అని అనుకోవాలి. అప్పుడు మనకి కక్ష తీరుతుంది. నిర్గమ 14:13 చూచాము, దేవుడు మీకు కలుగు చేయు రక్షణను ఊరక నిలుచుండి చూడండి, బీ స్టిల్ అండ్ నో దట్ గాడ్ ఈజ్ గుడ్. బీ స్టిల్ అంటే కదలకుండా ఉండడం, భయపడొద్దు, ఊరక నిలుచుండి దేవుడు ఇచ్చే రక్షణను మీరు చూడండి. 2 మేళ్ళు చేశాడు. వారు నడవడానికి వారికి సముద్రంలో రోడ్డు వేశాడు. రెండవది, తరిమే శత్రువుని మరెన్నడూ తరమకుండా వారిని అలా సముద్రంలో ముంచేశాడు. వారు కళ్ళారా చూచారు. ఇప్పుడు రేపు దేవుడు మరొక పోరాటములో ఇలాగ సహాయం చేయగలడనే విశ్వాసాన్ని వారికి నేర్పాడు. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాడు దేవుడు మన జీవితంలో? మనం నేర్చుకుంటామని. అంతకంటే సముద్రము మనకు అడ్డొచ్చినా దేవుడు నాకు సహాయపడతాడనే విశ్వాసంతో మనం ఈ లోకంలో ఉండాలి. కానీ భీతిలకూడదు, భయపడకూడదు. భవిష్యత్తు గురించి భయపడకూడదు, అనారోగ్యం గురించి భయపడకూడదు, ఆర్థిక ఇబ్బందుల గురించి భయపడకూడదు. శత్రువు ఏదో అన్నాడు మనల్ని, అమ్మో ఏం చేస్తాడో అని భయపడకూడదు. దేనికి భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. యెహోవా ఈరే అనుకోవాలి. యెహోవా ఈరే అంటే ఏంటి? గాడ్ విల్ టేక్ కేర్. దేవుడు చూసుకుంటాడు ఏం కావాలో అనే ధైర్యంతో మనం ఉండాలి. అలాంటి విశ్వాసం చూపించినప్పుడు దేవుడు తన మహిమను కనపరిచాడు. విశ్వాసము లేని వాళ్ళు మూలిగిపోయారు, కానీ దేవుని మీద ఆధారపడిన వారు అవతల గట్టుకు వెళ్ళారు. సో ఎన్నో అవాంతరాలు వస్తాయి మనకి, ఎన్నో వరదలు మనలను ముంచెత్తడానికి మీదకు వస్తాయి. వాటన్నిటిని అధిగమించుకొని మనం అవతల గట్టుకు వెళ్ళిపోతాం. దేవుడు తీసుకెళ్తాడు అని విశ్వాసంతో ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణం చేశారు. 6 రోజులు 6 సార్లు, 7వ రోజు 7 సార్లు. గనుక ఎరుకో గోడలు ఏమైపోయాయి? కూలిపోయాయి. ఈ విషయం జాషువా 6లో ఉంది, యెహోషువ 6వ అధ్యాయంలో. ప్రజలు అప్పుడే యోర్దాను నది దాటారు. 29వ వచనంలో 40 సంవత్సరాల క్రితం వారు ఎర్ర సముద్రాన్ని దాటిన విషయాన్ని చెప్పాడు. మరలా ప్రక్క వచనంలో 40 సంవత్సరాల తర్వాత వారు దాటి వెళ్ళిన ఎరుకోను గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. సో అప్పుడే ప్రజలు దాటారు. ఇక విశ్రాంతి తీసుకుందామనే అవకాశం లేదు. ఇంకొక సవాలు వారి ముందు ఉన్నది, వారు ఎదుర్కోవలసి వచ్చింది. జీవితం అంతే ఇంతే. మరి అమ్మయ్య అప్పులు తీరిపోయినాయి అనుకుంటే వయసు మీద పడినప్పుడు అనారోగ్యాలు వస్తాయి. పాత వాహనం ఎలా డొక్కైపోతుందో, బండి కానీ, కారు కానీ, విమానం కానీ, అలాగే ఈ బాడీ కూడా ఖండెమైపోద్ది, పాతదైపోద్ది, కుంటాల్సి వస్తుంది. ఎన్ని మందులు మింగినా అనారోగ్యం అలానే ఉంటూనే ఉంటుంది. డాక్టర్లు బాగుపడతారు కానీ మనకు ఆరోగ్యం రాదు. అంతే, ఇక నీరసించిపోయి కృషించిపోయి ఒకరోజు చనిపోవాలి. ఏదో తృప్తి కోసం ఏదో మందులు వేసుకుంటాం. కానీ బ్రతికినంత కాలము ఒక నిరీక్షణతో మనం బ్రతకాలి. దేవుడు బాగు చేస్తాడు, నన్ను బ్రతికిస్తాడు, ఆయన మహిమార్థమై నన్ను ఉపయోగించుకుంటాడు అనే ఆశతో మనం ఈ లోకములో జీవించాలి. పోరాటాన్ని ఎదుర్కోవాలి. ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఇశ్రాయేలీలు, నేను సముద్రం దాటడం నాకు భయము, నేను వెనక్కి వెళ్ళిపోతానంటే వెనకాల ఎవరున్నారు? ఐగుప్తు సైన్యం వస్తున్నారు. సో నువ్వు వెనక్కి పారిపోవడం కంటే దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళడం మంచిది. సో భయము, అనిశ్చయత, దిగులు మనం చెందకూడదు. ఈరోజు ఎర్ర సముద్రం, రేపు అరణ్యము, ఎల్లుండి యోర్దాను నది, ఆవలెల్లుండి ఎరుకో పట్టణం.
వీ డోంట్ నో వాట్ వీ హ్యావ్ టు ఫేస్ టుమారో. ఎలాంటి బ్యాటిల్ మన కోసం దేవుడు సిద్ధపరిచాడో నీకు నాకు తెలీదు. నెక్స్ట్ మూమెంట్ ఏమవుద్దో తెలియదు. ఎరుకో పట్టణాన్ని ఎదుర్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. 2 తాడి చెట్లు అంత ఎత్తైన కోటగోడను వారు నిర్మించుకున్నారు. వారు దేవుడు వాగ్దానము చేసిన కనానులోకి వెళ్ళాలంటే ఆ కోట గోడను ఛేదించుకొని వారు అవతలకు వెళ్ళాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. తేనె చాలా మధురమైంది, అది చాలా తీయగా ఉంటుంది, న్యాచురల్ స్వీట్. అది ఆ తేనె తినాలని ఆశ ఉంది, కానీ ఆ తేనె పట్టును చుట్టుకొని ఉన్న తేనెటీగలను మనం వెళ్ళగొడితేనే కదా తేనె మనం అనుభవించగలుగుతాం. సో నాకు తేనె తినాలని ఉంది, కూర్చొని గుటకలేస్తూ ఉంటే మనకు తేనె రాదు. మనము తేనె పట్టు దగ్గర ఉన్న తేనెటీగలను ఏం చేయాలి? పోగపెట్టి వాటితో యుద్ధం చేసి వాటిని పారద్రోలి అప్పుడు ఆ తేనె పట్టును మనం తెచ్చుకోవాలి. కనాను కూడా అంతే. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. ఏ దేశం? అంటే తేనెలు ఉండే దేశం అది. ఆ గొప్ప దేశాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఊరకే రాదు, మనము పోరాడి దాన్ని స్వాధీనపరచుకోవాలి. సో ఎరుకో చాలా పెద్ద పట్టణం, అది కనాను దేశంలో ఉన్నది. ఆ దేశం మీదకు యుద్ధానికి వెళ్ళాలంటే సైన్యము, కవచాలు, ఆయుధాలు, గుర్రాలు, రథాలు ఇవన్నీ కావాలి. కానీ దేవుని బిడ్డలైన ఇశ్రాయేలులకి ఇవేమీ లేవు. వారు యుద్ధ నేర్పరులు కాదు, వారు సైనికులు కారు, వారి దగ్గర కవచాలు, యుద్ధ ఆయుధాలేమీ లేవు. కానీ దేవుడు వారికి ఇచ్చిన విశ్వాసం మాత్రం ఉన్నది. ఆ విశ్వాసముతోనే వారు సముద్రాన్ని దాటారు. అదే విశ్వాసముతో వారు అరణ్య ప్రయాణం చేశారు. అదే విశ్వాసంతో వారు నదిని కూడా దాటారు. ఇప్పుడు వారు ముందున్నది ఎరుకో గోడలు, ఎరుకో పట్టణము. సో శత్రువుకి ఇవన్నీ ఉన్నాయి, కానీ రథాలు, గుర్రాలు వీరికి మాత్రం ఏమీ లేదు. అయితే దేవుడు వారితో ఏం చెప్పాడంటే, మీరు ఊరక నిలుచుండి చూడండి, మీరు ఫైట్ చేయక్కర్లేదు, కానీ మీరు పాటలు పాడండి. మీరు ఆ కోట గోడ చుట్టూ తిరగండి, మౌనంగా తిరగండి. 6 రోజులు 6 సార్లు తిరగండి. 7వ రోజు తెల్లవారుజామున మధ్యరాత్రి లేచి 7 సార్లు 7 రౌండ్లు వేయండి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఏమో నాకు తెలీదు. ఆయన చెప్పాడు, చేయడమే, ఆరా తీయకూడదు. 8 రోజులు ఎందుకు తిరగకూడదు? దేవుడు 7 అని చెప్పాడు, 7 సార్లు తిరగాలి. మనకు అర్థం కాదు ఎందుకు తిరగమన్నాడు, కానీ దేవుడు చెప్పాడు కనుక నేను చేస్తానంతే. విశ్వాసం అంటే అదే, విధేయత చూపడమే. ఎదిరించడం విశ్వాసం కాదు, అనుమానాన్ని వ్యక్తపరచడం విశ్వాసం కాదు. నయమాను అనే అతను తన కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ప్రవక్త అన్నాడు, యోర్దాను నదిలో 7 సార్లు ములుగు అన్నాడు. ఆ నయమాన్ అనే ఆ కుష్ఠరోగి కోపం తెచ్చుకొని వెళ్ళిపోతున్నాడు రిటర్న్. మా దేశంలో పుణ్య నదులు లేవా? గోదావరి లేదా, కృష్ణా లేదా, గంగా లేదా, యమున లేదా, సరస్వతి లేదా? ఈ మంచి మంచి పుణ్యనదులు మా దేశంలో ఉండగా యోర్దానులో 7 సార్లు ములగమన్నాడేంటి? నేను మునగను, కావాలంటే మా ఊరిలో ఉన్న నదుల్లో నేను ములుగుతాను అని చెప్పి కోపం తెచ్చుకుని ఉగ్రుడై వెళ్ళిపోతున్నాడు. అప్పుడు రథం నడిపే అతను అన్నాడు, అయ్యా మిమ్మల్ని ఆస్తి అంతా అమ్మి ఇమ్మనలేదు కదా, తల బోడిగుండు చేసుకోమనలేదు కదా, స్నానం చేయమన్నాడు అంతే. దానికే కష్టమా? మంచిదే కదా. ఇన్ని రోజులు ప్రయాణం చేసి నీవు ఎంతో భారంతో వచ్చావు, మళ్ళా అదే కుష్ఠరోగంతో వెళ్ళిపోతున్నావు. చిన్న విధేయత, స్నానం చేయమన్నాడు అంతే. అప్పుడు కొంచెం కోపం తగ్గినట్టుంది. సరే వెనక్కి తిప్పు రథం అని కాస్త గర్వాన్ని ప్రక్కన పెట్టి
ఇష్టం లేకపోయినా సరే 2-3 సార్లు మూలికి చూసావా తగ్గలేదు, ఇలాగ మొన్నట్లాగానే ఉన్నాను చూసావా, అయ్యా ఇంకొకసారి 5, 6 చూసావా 6 సార్లు మహాప్రభో ఇంకొకసారి మూలగండి చాలు అనగానే ఇదిగో మంత్రాలకి చింతకాయలు రాలుతాయి ఏంటి అనుకుని మళ్ళా 7వసారి ఇలా మూలిగాడు. మూలగానే ఈ తినివేసిన చేతులు మళ్ళా అలా పుట్టుకొచ్చినాయి, చిన్నపిల్లాడి చేతుల్లాగా అయిపోయినాయి. చూసుకున్నాడు, అప్పుడు దేవుని మహిమేంటో తెలుసుకున్నాడు. అక్కడ 7 సార్లు మూలిగాడా 6 సార్లు మూలిగాడా సమస్య కాదు. యోర్దాను నది నీళ్ళ లేకపోతే మా దేశపు నది నీళ్ళలో సమస్య కాదు. దేవుడు చెప్పాడు, చేస్తున్నావా లేదా? ఆరా తీయకు, ఎదురు ప్రశ్న వేయకు. నువ్వు లోబడతావో లేదో అని దేవుడు నిన్ను పరీక్షించడానికి బాప్తిస్మము తీసుకోమన్నాడు. నీకు విధేయత లేదు కాబట్టి నేను తీసుకోను అంటున్నావు. నీళ్లలో మునిగితే రక్షణ, నోరుమొయ్యి, చెప్పింది చెయ్యి. ఇది దేవుని ఆజ్ఞ గనక నీవు దీన్ని గైకో అని చెప్పాడు. సో గ్రంథంలో దేవుడు మనకు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు, మనము గైకోరడమే. ముందు నుండి ఇశ్రాయేలీలు అది అలవాటు చేసుకున్నారు, మనం కూడా అలవాటు చేసుకోవాలి. క్రొత్త నిబంధనలో అపోస్తలుల బోధలో ప్రభువు ఇలా చెప్పాడు, నేను దానిని అనుసరిస్తాను. ఆదిమ సంఘ విశ్వాసులు ప్రతి ఆదివారం రొట్టె విరిచారు, మేము అలా చేస్తాము. ఆదిమ సంఘములో స్త్రీలు మౌనముగా ఉండాలి కానీ ఉపదేశించడానికి వారికి సెలవీయను అని చెప్పాడు, నేను అది పాటిస్తాను. స్త్రీలు ముసుగు వేసుకోవాలని చెప్పాడు, నేను అలా చేస్తాను. గ్రంథములో ఉన్నది నేను జరిగిస్తాను. అది విధేయత. అది మనకు అర్థమైనా అర్థం కాకపోయినా మనము లోబడాలి. అప్పుడే మనం దేవుని మహిమను చూస్తాం. కానుకలు ఇవ్వడం, చర్చికి రావడం, బాప్తీసం తీసుకోవడం, ప్రభు బలలో పాలు పంపులు పొందడం, వీటన్నిటినీ ఓ పక్కన పెట్టు. దేవుడు చూచేది మన హృదయంలో విశ్వాసము ఉన్నదా లేదా అని. సో వారు ఆ కోటగోడ చుట్టూరు మౌనముగా వేల మంది ప్రజలు తిరుగుతూ ఉంటే పైన గోడ మీద నుండి మనుషులు చూచి, ఏంటి వీళ్ళు పిచ్చోళ్ళ, గోడ చుట్టూ తిరుగుతున్నారేంటి, ప్రదక్షిణాలు చేస్తున్నారేంటి, పోనీ వాళ్ళ దగ్గర ఏదైనా గుణపం ఉన్నదా, ఒకవేళ గోడను కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా అంటే ఎవరు గోడను ఏమీ పగలగొట్టడానికి ప్రయత్నం చేయట్లేదు. పోనీ వాళ్ళు ఏమైనా నిచ్చెనేసుకుంటున్నారా ఎక్కడానికంటే పహారా కాస్తున్నారు ఎరుకో సైనికులందరూ. ఎందుకంటే 2వ అధ్యాయంలోనే వేగు చూడ్డానికి యెహోషువ పంపాడు. ఇప్పుడు 6వ అధ్యాయంలో వారు దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వచ్చేసారు ఏకంగా. దానిని పడగొట్టి ఆ దేశములోకి వెళితే కానీ కనాను దేశాన్ని వారు స్వాధీనపరచుకోలేరు. ఒక మంచి ఉద్యోగం ఉన్నది, సంతానం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, అభివృద్ధి ఉన్నది, దీర్ఘాయుష్ ఉన్నది, పరలోకం ఉన్నది, కుమారత్వం ఉన్నది. ఇవన్నీ మేళ్ళు దేవుడు సిద్ధపరిచాడు. దానిని పొందడానికి ఆయన చెప్పినట్లు చేయమని చెప్పాడు. అంగటిలో వస్తువు గురించి చెప్తానే, అంకుల్ ఆ రౌండ్గా ఉన్న బన్ నాకు ఇవ్వరా, ఆకలేస్తుంది అన్నాడు. అయితే మీ డాడీ నీకు డబ్బులు ఇచ్చాడా అంటే అవును 1 రూపీ కాయిన్ ఇచ్చాడు, రూపాయి బిళ్ళ నా దగ్గర ఉంది అంటే ఈ బన్ రూపాయి, నీకు బన్ తినాలంటే నీ చేతిలో ఉన్న 1 రూపీ కాయిన్ నాకు ఇయ్యి. సో నేను ఆ 1 రూపీ తీసుకొని ఆ బన్ని నీకు ఇస్తాను. నేను అడిగినట్టు నా డబ్బు నాకు ఇయ్యి, అప్పుడు నీకు కావలసిన రొట్టె నేను నీకు ఇస్తాను. ఇట్స్ ఎ డీల్. నువ్వు ఆయన చెప్పినట్టు విశ్వాసము లేకుండా ఇవన్నీ చేస్తుంటే దేవుని ఆశీర్వాదం నీకు ఎలా కలుగుద్ది? విధేయత చూపించే విశ్వాసము మనలో ఉంటే ఎన్ని ఎరుకో గోడలన్నా మనం కూలగొట్టగలం, ఎన్ని సముద్రాలైనా మనం దాటి వెళ్ళిపోగలం. ఆ దేవుడు చాలా గొప్పవాడు. వాళ్ళు మనల్ని పిచ్చివాళ్ళు అనినా అనుకోనివ్వండి. పౌలును పిచ్చోడు అన్నారు అనుకొని దేవుడు చెప్పింది చేయడమే నా పిచ్చి.
లోకము ఎగతాళి చేసినా పర్వాలేదు. పైనున్న సైనికులు నవ్వుతున్నారు. ఏమని? వీళ్ళ దేవుడట ఈ గోడ చుట్టూ 6 రోజులు 6 సార్లు తిరగమన్నాడట. 7వ రోజు అర్ధరాత్రి నుండి మొదలుపెట్టి 7 రౌండ్లు వేయమన్నాడట. వీళ్ళ దేవుడు భలే తమాషా దేవుడు అనుకుని హేళన చేస్తున్నారు. కానీ ఈరోజు హేళన చేసిన వారందరూ రేపు అవమానానికి అప్పగించబడతారు. దేవుడు కలుగు చేసే రక్షణను వారు చూచి సిగ్గుపడేలా దేవుడు చేస్తారు. మన పరిస్థితుల్లో విజయము విశ్వాసము ద్వారానే వస్తుంది. చర్చికి రావడం ద్వారా కాదు, కానుకలు ఇవ్వడం ద్వారా కాదు, బాప్తిస్మము తీసుకోవడం ద్వారా కాదు, ప్రభు బలలో పాలు పంపులు పొందడం ద్వారా కాదు, క్రైస్తవ పేరు పెట్టుకోవడం ద్వారా కాదు. వీటన్నిటికీ ముందు ఏముండాలి? విశ్వాసం. దేవుని మాట మీద విధేయత చూపించే విశ్వాసము. మనకు రక్షణ కలగాలంటే కూడా ఏముండాలి? విశ్వాసము, విశ్వాసము, విశ్వాసము. విశ్వాసము లేకుండా ఎవడునో దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. నీకు దేవునికి ఒక అన్యోన్యమైన బాంధవ్యం, సంబంధము, ఆయన మాట మీద నమ్మకం లేకుండా నీవు రోజు వచ్చిన వృధానే. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. రక్షణ కూడా విశ్వాసము ద్వారానే కలుగుద్ది. సో ప్రతిఫలము తాత్కాలికంగా లేకపోయినా, చూచేవారికి వెర్రితనంగా అనిపించిన ధైర్యముగా విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకోవాలి. ఆయన అబద్ధమాడడు. ఆయన గత కాలంలో ఇలానే ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి మమ్మల్ని సముద్రములో నడిపించాడు, బండలో నుండి నీళ్లు ఇచ్చాడు, ఆకాశములో నుండి మన్నా కురిపించాడు. ఇలాగ ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎరుకోను ఇప్పుడు నాకు దాన్ని అధిగమించడానికి సహాయం చేస్తాడు అనే విశ్వాసము ఉండాలి. 7వ రోజు 7 సార్లు వారు తిరగగానే, పాటలు పాడగానే ఆ గోడ ఏమైపోయింది? వేళ్ళ మీద కూలలేదు సుమి, లోపలికి పడిపోయింది. ఎంత ఆశ్చర్యమో! పౌలు శీలలను వారు రక్షణ సువార్తను చెబుతున్నారని ఆ ప్రభుత్వము, రోమా ప్రభుత్వము గిట్టక పట్టుకొని చితక్కొట్టి వారిని చెరసాలలో వేసి కాళ్లకు బొండ బిగించారు. అయితే పౌలు శీలలు అర్ధరాత్రి వేళ ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడుతూ సువార్త బోధిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. భూకంపంలో వాళ్ళ మీద గోడ పడిపోవాలి, కానీ ఇది తమాషా భూకంపం. ఆ భూకంపానికి సంకెళ్ళు ఊడిపోయాయి, గోడలు పడిపోయాయి, ఆ గేట్లన్నీ తెరుచుకున్నాయి. కానీ లోపలున్న ఈ ఖైదీలకు ఇది ఎక్కడ భూకంపం ఎప్పుడు చూడలేదు. సో కష్టములో, శ్రమలో వారు ఏడుస్తూ కూర్చోక దేవుణ్ణి స్తుతిస్తూ సువార్త ప్రకటిస్తున్నారు. అప్పుడు దేవుడు గోడల్ని, సంఖ్యల్ని కూల్చాడు. ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వాన కురిసి వరద కొట్టింది, ఆ ఇల్లు పడలేదు. కానీ ఎవరైతే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉంటాడు. వాన కురిసి వరద వచ్చింది, ఆ ఇల్లు ఏమైపోయింది? కూలిపోయింది. అక్కడ మనం చదువుకుంటే ఆ ఇల్లు కూలిపోయెను అని రాస్తున్నది. సో నా ఇల్లు, నా కోట, నా జ్ఞానము, నా దేవతలు, నా ప్లాన్ అని అనుకున్నారు ఎరుకో వాసులు. అయితే పాటలు పాడడం వల్ల అవన్నీ కూలిపోయాయి. దేవుడు గొప్పవాడు, శత్రువును శిక్షిస్తాడు, ఆయన బిడ్డలకు విజయాన్ని ఇస్తాడు. ఒకసారి చూడండి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో, ఎరుకో పట్టణస్థులు దేవుని భయము చేత లోపల దాక్కున్నారు.
వారు ఎత్తైన కోట గోడలను నమ్ముకున్నారు, అయితే వారిని అవి రక్షింపలేకపోయాయి. వారు పట్టణ ద్వారాలు గట్టిగా మూసుకున్నారు. దేవుడు వారికిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆ పట్టణాన్ని, దాని రాజును, శూరులను నీ చేతికి అప్పగిస్తాను. అయితే ప్రజలు దేవుడు అప్పగించబోయే ఆ రాజ్యాన్ని పొందడానికి వారు చేయవలసిన పని ఏంటంటే, 3వ వచనం, కేవలము దేవుని మాటను నమ్మి విశ్వాసముతో చెప్పినట్టు చేయడం. అదే మన బాధ్యత. ఏం చేయాలి? 4వ వచనంలో 6 రోజులు తిరగాలి, 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోర పట్టుకొని ముందు నడవాలి, 7వ దినమున 7 సార్లు తిరుగుతూ బూరలు ఊదాలి. దేవుడు మనలను క్లారినెట్ కొనుక్కోమంటలేదు, సాక్సాఫోన్ కొనుక్కొని అని ఊదమంటలేదు. మనకెక్కడ అవుతుంది? ఆ సాక్సాఫోన్ వాడేవాళ్ళు ఊపిరి గట్టిగా బిగబట్టి బొగ్గ నిండా గాలి పెట్టుకొని అంటాడు. మీరు ఎప్పుడు చూసారా? వాడికి బొగ్గలు లాగో ఏంటో మరి గట్టిగా ఊదుతూ ఉంటారు. మీకు ఇస్తే మీరు ఊదగలరా క్లారినెట్? మన వల్ల అవ్వదు ఆ పని, మనం చేయలేము. కానీ మనకు ఒక బోర ఉంది. ఏంట బోర? మన గొంతుకే. ఈ బోర ఊదాలి. చాలామందికి ఈ బోర ఉంది, కానీ సినిమా పాటలు పాడడానికే వోకల్ కార్డ్ అంటారు, ఉపయోగపడుతుంది. ఈ పైపు ఆహారాన్ని లోపలికి నెట్టడానికి ఉపయోగపడుతుంది, కానీ ఎరుకో పట్టణాన్ని జయించడానికి ఈ బోర మనం ఉపయోగించట్లేదు. ఆనాడు పౌలు శీలలు ఈ బోర ఉపయోగించారు, కీర్తనలు పాడారు. వెంటనే ఆ యొక్క సంకెళ్ళన్నీ తెగిపోయాయి. ఒక తల్లి తన కుమార్తెకు దయ్యం పట్టిందని పాస్టర్ గారిని పిలిస్తే, ఆయన తల నిండా కొబ్బరి నూనె రాసేసి బైబిల్ తీసుకెళ్ళి తల మీద పెట్టేసి గ్లోరీ హల్లెలూయా యెస్ గుష్ అని ఏదో అన్నాడట. అబ్బరబర బర బాబా బాబా అన్నారట భాషలో. అది పోరా, నీ గొడవ నాకు తెలిసిలే అనుకున్నాడు, కానీ ఈ దయ్యం పోలేదు. అప్పుడు పాస్టర్ గారు చేతులు ఎత్తేసి, నా వల్ల అవదమ్మా, ఇంకో పెద్ద పాస్టర్ గారిని పిలుచుకో అని వెళ్ళిపోయాడు. నాకు గంటసేపు ప్రయోగం చేసి, కానీ పిల్లకి దయ్యం పోలేదు. ఆ తల్లి ఎవరక్కర్లేదు, నేను దేవుణ్ణి అడుగుతాను అని చెప్పి ఆ బిడ్డ మంచం దగ్గర తాను చాపేసుకుని కూర్చొని దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టింది, కీర్తనలు చదవడం మొదలుపెట్టింది, దేవుని గొప్పతనాన్ని తాను వర్ణించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే దేవుణ్ణి పొగడ్డం, దేవుణ్ణి ఆరాధన చేయడం తల్లి ప్రారంభించిందో, ఆ దురాత్మ ఆ యవనస్తురాల్ని వదిలి వెళ్ళిపోయింది. ఆ బిడ్డలా పడిపోయింది. అమ్మ అంటే, అమ్మా నాకు దాహంగా ఉంది, ఏమన్నా ఈ అమ్మ. ఏమైందమ్మా నాకు ఇప్పటి వరకు? అమ్మో దేవానికి స్తోత్రం, నా బిడ్డ మామూలు బిడ్డ అయిపోయింది, సాతాను దేవుడు పోగొట్టాడు అన్నది. ఆమె విశ్వాసమే ఆమె కుమార్తెని బాగు చేసింది. నువ్వేం చేయక్కర్లేదు, నీ ఇంట్లోనే తలంటుకొని ఏకాంతంగా గదిలోకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేయి. అందరూ చూచేలా వేషధారణ ప్రార్థనలు కాదు, ఏకాంతంగా ఒంటరిగా దేవునితో మాట్లాడు, కన్నీరు కార్చు, నీ కష్టమంతా నీ తండ్రికి చెప్పుకో, దేవుని సన్నిధిని అనుభవించు. దేవుడు తప్పక నీ ప్రార్థన వింటాడు. విశ్వాసంతో అడుగు. ప్రభు అన్నాడు, మీకు విశ్వాసము లేక మీరేమీ పొందలేకపోయారు, ఇప్పుడు అడగండి దేవుడు మీకు ఇస్తాడని చెప్పాడు. సో తప్పక విడుదల దేవుడు ఇస్తాడు మనకు. సో వారు 7వ దినమున 7 సార్లు బోర ఊదాలి. 5వ వచనంలో, ఈ యుద్ధ భూమిలో మానక వారు బోరలతో ధ్వని చేయాలి, ప్రజలంతా విని ఆర్భాటంతో కేకలు వేయాలి. ఇలా చెప్పినట్లు చేస్తేనే ఆ పట్టణ ప్రాకారాలు కూలుతాయి. నువ్వు పాడు. ఏనాడైనా ఇంట్లో ఒక్క పాట పాడుకున్నావా? నీవు పాట పాడకుండా నీకు విడుదల ఎలా కలుగుద్ది? నీ బోర ఉపయోగించకుండా దేవుడు నీకు ఎరుకో మీద జయాన్ని ఎలా ఇస్తాడు? నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. చక్కగా కీర్తనలు పాడు, దేవుణ్ణి స్తుతించు, నీ ఇంట్లోనే దేవుని సన్నిధిని కలిగి ఉండు. అప్పుడు పెద్ద పెద్ద ప్రాకారాలు కూలిపోతాయి, అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఒక ఆమెకు పెళ్లి చూపులు అయినాయట.
సరే అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు మాట్లాడడం మానేశారు, ఫోన్ లేపడం మానేశారు. మధ్యవర్తికి ఫోన్ చేస్తే మధ్యవర్తి అన్నాడట, మీరు ఇస్తానన్న 10 తులాలు సరిపోవు, 20 తులాల బంగారము ఇస్తేనే పెళ్ళికి ఒప్పుకుంటాం. మేమెక్కడ తేము అని కంగారు పడుతున్నారు. అప్పుడు ఆ పెళ్లి కొడుకు ఇష్టమైనట్టుంది అమ్మాయి, తానే 10 తులాల బంగారం ఇచ్చేసి, నేను ఇచ్చానని చెప్పకండి, ఈ బంగారం తర్వాత మాదే కదా, మీ దగ్గర ఉండి ఇదిగో అని చెప్పి ఫోన్ చేయండి. సో ఈ పెళ్లి కొడుకు వచ్చాడు, 10 తులాల బంగారం ఇచ్చాడు. వీళ్ళ వెంటనే, హలో, మీరు అడిగినట్టు 20 తులాల బంగారం సిద్ధం చేశాం, రండి మీరు నిశ్చితార్థం చేసుకోండి అన్నారు. వా, అవునా అనుకుని వాళ్ళు 20 తులాల కోసం కష్టపడి వచ్చారు. పెళ్ళి అయిపోయాక అంతా తెలిసిపోతే ఏముంటుంది? గొప్ప ఎరుకో కోట గోడల్ని, మమ్మల్ని ఎవరు జయించలేరు అనుకున్న శత్రువుల గోడల్ని దేవుడు కూల్చేశాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు ఆయన. మనము వాటిని పొందకపోవడానికి కారణం మనలో విశ్వాసము లేకపోవడమే. దేవుడిచ్చే వరకు అడుగుతూనే ఉండాలి. ఏకాంతంగా ఆయనతో మనం గడపాలి. ఆయన చెప్పాడు 6 రోజులు 6 సార్లు, 7వ రోజు 7 సార్లు. అమ్మో, నా వల్ల అవ్వదు, ఈ 6 రోజులు తిరిగి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, నేను రాను, ఈరోజు కూడా ఒక్కసారి రౌండ్ వేస్తాను. నో, నీ ఇష్టం వచ్చినట్లు చేసేది భక్తి కాదు, దేవుడు చెప్పినట్లు చేసేది భక్తి. అప్పుడు ఏమైంది చూడండి, 6 నుండి 10 వచనాల్లో యెహోషువ దేవుడు చెప్పినదంతా తన ప్రజలకు చెప్పాడు. అప్పుడు ప్రజలు 12వ వచనంలో యెహోషువ ఎప్పుడు లేచారు? ఉదయాన్నే లేచాడు. తర్వాత యాజకులు మందసం మోస్తున్నారు. 14వ వచనంలో అలా ఎన్ని రోజులు చేశారు? 6 రోజులు చేశారు. 15వ వచనంలో 7వ రోజు వారు ఎప్పుడు లేచారు? మీరు ఈరోజు ఎప్పుడు లేచారు? 5 గంటలకు లేచిన వారు ఎంతమంది? 6 గంటలకు లేచిన వారు ఎంతమంది? 7 గంటలకు లేచిన వారు ఎంతమంది? 8 ఏంటండి బాబు, 8 గంటలకు ఎవరు లేస్తారు? ఉన్నారు లేచేవాళ్ళు, అలాంటి వాళ్ళు. మీకు తెలీదా? 9 గంటలకు, 10 గంటలకు, 12 గంటలకు లేచేవాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో. ఎందుకు అలా లేస్తున్నారంటే వాళ్ళు 1 గంటకి పడుకుంటున్నారు. అది ఒక జీవితమే? 10 గంటలకల్లా పడుకుంటే నీవు 5 గంటలకల్లా లేస్తావు. నువ్వు 1 గంట 2 గంటల వరకు ఫోన్లో మాట్లాడుతూ పనికి మాలిన సంభాషణ వీడియోలు చూస్తూ ఉండిపోయావంటే నీవు ఇరుకో గోడలను దాటి ఆ పాలు తేళ్లు ప్రవహించు దేశాన్ని చేరుకోలేవు. అంతే, ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. ఒక ఫెయిల్యూర్ లైఫ్ అన్నమాట. క్రమశిక్షణ లేని బ్రతుకు కంటే చచ్చిపోవడం మంచిది. ఎందుకు అలాంటి బతుకు? ఉదయమే లేవలేని బతుకెందుకు? చురుకుగా ఉదయాన్నే స్నానం చేయని బతుకెందుకు? చకచక పనులు చేసుకొని చురుకుగా ఉండని బతుకెందుకు? నీ ముందు ఎరుకో కోట గోడలున్నాయి. ఎంత ఎత్తున్నాయంటే, అయ్యో బాబోయ్, అంత గోడల్ని నేను పడగొట్టగలనా? నువ్వు కొట్టలేవు, దేవుడు కొడతాడు. నువ్వు చెప్పినట్టు చెయ్యి అంతే. అమ్మో, లైఫ్ చాలా కష్టంగా ఉంది, నేను నడవలేను, నాకు ఇష్టం లేదు బాబోయ్. నో, నీవు పుట్టావు గనుక నీవు చేయాల్సిందే. తప్పించుకోలేవు, పారిపోలేవు. దేవుడు చెప్తున్నాడు నువ్వు చెయ్యి. దేవుడు నిన్ను పనిలో పెట్టుకున్నాడు. ఆయన మహిమార్థమై నువ్వు బ్రతుకు. దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, ఎన్నో ఈవులు ఇచ్చాడు, ఎన్నో ఆపర్చునిటీస్ ఇచ్చాడు. ఉపయోగించుకో. ఆయన వాగ్దానం చేపట్టు. విశ్వాసము కలిగి ఆయన తిరగమన్నాడు, తిరుగు. యెహోషువ భక్తుడు చెప్పగానే ఇశ్రాయేలీయులు కిమ్మనకుండా ఆయన చెప్పినట్టు చేశారు. మరి నీకు దేవుని వాక్యానికి విధేయత చూపించే విశ్వాసం నీలో ఉందా? లేక నీ బతుకు అలాగే పాడు చేసుకుంటావా? క్రమశిక్షణ ఉందా? ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఏం తినాలి? నీకు క్రమశిక్షణ ఉందా?
చిన్ని చిన్ని భోజనం విషయంలో, స్నానం విషయంలో, మందిరానికి క్రమంగా సమయానికి వచ్చే విషయంలో, చిన్ని చిన్ని విషయాల్లో నీవు నమ్మకంగా ఉండకపోతే దేవుడు నీకు పెద్ద పెద్ద బాధ్యతలు ఎలా ఇస్తాడనుకున్నావు? ఇవ్వడు. కొంచెములో నమ్మకంగా ఉంటే నిన్ను 10 పట్టణాల మీద నేను అధిపతిగా చేస్తాను. గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ విత్ అబండెన్స్, విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ వాంట్స్ టు యూజ్ యూ ఫర్ హిస్ గ్లోరీ. తన మహిమ కొరకు దేవుడు నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. నువ్వేమో చతికిలు పడితే ఎలా? యెహోషువ అన్నాడు, కమాన్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. గత రోజులన్నీ నీవు లేటుగా లేచి నీరసంగా రౌండ్లు వేసావు. ఈరోజు 7th డే, సబ్బాత్ డే. అర్ధరాత్రి లే, 1 గంటకే మొదలుపెట్టు. 1 రౌండు, 2 రౌండ్లు, 3 రౌండ్లు. సాయంత్రం అయ్యేసరికి పట్టణం అంతా చుట్టేశారు. ఆ రోజే దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇచ్చేశాడు. దేవుడు ఇవ్వబోయే విజయాన్ని నీవు చూడాలంటే నీవు మునగదీసుకొని కూర్చుంటే అవదు. దేవుడి మీద నిందలేస్తే అవదు. నిన్ను నీవు ఏమైనా పిటి పార్టీ అంటారు. అవి నా వల్ల అవ్వదు, నేను అంత పని చేయలేను, నా వల్ల కుదరదు, అవి బాబా నాకు అంత బలం లేదు. నిన్ను నీవు అలా కృంగదీసుకున్నావు. దేవుడేమో, ఓ ప్రవక్త ఎలియా లే, నీకు శక్తికి మించిన ప్రయాణము నేను దాచిపెట్టాను, లే భోజనం చేయి, గెట్ స్ట్రెంగ్త్ అని చెప్తున్నాడు. అయ్యి బాబు నాకు చచ్చిపోవాలని ఉంది, నాకు వద్దు. అలాంటి వ్యక్తులు దేవునికి వద్దు. ఏమీ లేకపోయినా వాళ్ళ చేతిలో కత్తులు లేవు, బల్యాలు శూలాలు లేవు, హెల్మెట్ లేదు, కవచాలు లేవు, నడికట్టు లేదు, కేవలము కాలినడకతో వారు నడుస్తూ ఉన్నారు. ఈ లోకంలో కూడా మనం నడుస్తూ దేవుడు చూస్తున్నాడు. నేను ఆయన బిడ్డను బాప్తిస్మము తీసుకున్నాను, ఆయన వాక్యాన్ని రోజు చదువుకుంటున్నాను, నన్ను, నా బిడ్డలను, నా భవిష్యత్తును తీర్చిదిద్దేది దేవుడు. నేను నమ్మకం ఉంచుతున్నాను అంతే. దేవుడు ఎప్పుడు నాకు ఆ గోడను ఛేదించుకొని అవతలకు వెళ్ళి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఎప్పుడు నేను పొందుతానా అని మనం దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ఎవరి కొరకు? ఈమెయిల్ కొరకు కాదు, ఫోన్ కాల్ కొరకు కాదు, అపాయింట్మెంట్ ఆర్డర్ కొరకు కాదు. హృదయంలో ఎవరి మీద నమ్మకం ఉండాలి? దేవుడు. అప్పుడు ఏమైంది చూడండి, 14వ వచనంలో వారు అలా చేశారు. 16వ వచనంలో జనులు కేకలు వేశారు. భక్తుడు దేవుని వాగ్దానాన్ని వారికి జ్ఞాపకం చేసి ధైర్యపరిచాడు. 17వ వచనంలో అందరూ శపించబడ్డారు ఆ దేశములో వారు. అయితే గొప్ప విశ్వాసము చూపించిన రాహాబు ఆ ఇంటి వారిని దేవుడు ఆ రోజు రక్షించాడు. ఇది మనకు 6వ అధ్యాయంలో చూచిన చరిత్ర. అయితే యెరికో పట్టణాన్ని మనం జయించాలంటే దేవుడు చెప్పినట్లు చేయాలి. ప్రజలు దేవుని ఆజ్ఞకు ఎలా విధేయత చూపారో మరి 20 నుంచి 27 వచనములో చక్కగా వ్రాయబడి ఉంది. మనం బైబిల్ చదివినప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజల వలె విధేయత చూపుతాను అని అనుకోవాలి. సో మన ముందున్న అడ్డుగోడను మనం ఛేదించాలి, కోల్చాలి. అప్పుడే మనకు ప్రవేశం. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ కాలేజీలోకి ప్రవేశించాలంటే తాను ముందు ఏం చేయాలి? 10th పాస్ అవ్వాలి. గుడ్ ఆన్సర్. 10th పాస్ అవ్వకుండా కాలేజీలో నేను ఎవరైనా చేర్చుకుంటారా? చేర్చుకోరు. ఎంసెట్ రాయాలి, పాస్ అవ్వాలి, అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో నీకు సీటు వస్తుంది. నేను పరీక్షలు రాయను, పరీక్షలు ఎదుర్కోను. ఐ హేట్ ఎగ్జామినేషన్స్, టెస్ట్స్. కానీ నాకు కనాను కావాలంటే హూ విల్ గివ్ యూ? ఎవరిస్తారు నీకు? ఆరోగ్యం కావాలని చెప్పి తినేసి తండ్రి నాయన అనుకొని అలాగే పడుకుంటే ఆరోగ్యం వస్తుందా? డబ్బులు కావాలనుకుంటే మనం ఉద్యోగం చేయకుండా, పని చేయకుండా డబ్బులు కావాలంటే ఎవడిస్తాడు నీకు డబ్బులు? ఆరోగ్యం కావాలంటే కష్టపడాలి, డబ్బులు కావాలంటే కష్టపడాలి. మంచి కూర, మంచి బిర్యానీ కావాలంటే కూడా ఎంతో కష్టపడాలి. ఏమండి, అలా కూర్చొని అమ్మో నేను చికెన్ బిర్యానీ తినాలి అని మనం కళ్ళు మూసుకొని అని గుటకలేస్తున్నాం అనుకోండి,
చికెన్ బిర్యానీ వచ్చేస్తుందా? భర్తను పంపించి చికెన్ తెప్పించుకోవాలి, ఉల్లిపాయలు ఉన్నాయో చూసుకోవాలి, ఆయిల్ ఉందో చూసుకోవాలి, గ్యాస్ బండ్ అయిపోయిందో చూసుకోవాలి, చికెన్ కర్రీ వండాలి, రైస్ వండాలి, అప్పుడు కూర్చొని ఆరగించాలి. నేను వంట చేయను బాబు, నాకు మంచి భోజనం కావాలి, నేను వ్యాయామం చేయను బాబు, నాకు మంచి ఆరోగ్యం కావాలి, నేను కష్టపడి పని చేయను బాబు, నాకు డబ్బులు కావాలి అంటే ఎవరిస్తారు? పిచ్చోళ్ళు అలా ఆలోచిస్తారు. నేను కనాన్లోకి వెళ్ళిపోవాలి, కానీ నేను విశ్వాసం చూపించను, ఎవరిస్తారు నీకు కనాను సమృద్ధి? వారు యెహోషువ చెప్పినట్లు చేశారు. సో తేనెటీగల్ని పారద్రోలితేనే, పొగబెట్టి వాటితో పోరాడితేనే తేనె పట్టు మనము తీసుకోగలము. వారితో యుద్ధం చేయడానికి వారికి ఆయుధాలు కవచాలు లేవు, కానీ విశ్వాసం ఉంటే చాలు. చెప్పినట్టు చేయి, విశ్వాసం చూపించు, ఇక మిగిలినంత ఎవరు చేస్తారు? దేవుడు. యుద్ధము ఎవరిది? యెహోవాదే. యుద్ధం ఎవరిది? యుద్ధము యెహోవాదే. కానీ మనం చేయాల్సిన పని ఏంటి? ఊరక నిలుచుండి చూడడి. అంటే నిలిచి ఉన్నప్పుడు దేవుడు ఎలా ఇస్తాడా జయము, ఎలా ఈ సంకెళ్ళు తెంచుతాడా, ఈ అనారోగ్యాన్ని ఎలా పోగొడతాడా అని విశ్వాసముతో ఊరక నిలుచుండి చూడాలి. మనం రక్షణ పొందడానికి డబ్బు ఇవ్వకూడదు. నో, ఇదిగోండి 10,000 ఇస్తున్నాను, నా కోసం ప్రార్థన చేయండి, అది లంచం ఇచ్చినట్టు. రక్షణ పొందిన తర్వాత నీవు దేవుని కార్యాల కొరకు కానుక ఇవ్వాలి, కానీ రక్షణ పొందడానికి నీవేమీ చేయకూడదు. ఏం చేయాలంటే విశ్వాసము కలిగి ఊరక నిలుచుండి చూడాలంతే. అంటే నీలో దేవుడు కోరేది విశ్వాసమే, ఇంకేమీ కాదు, ఇంకేం కాదు. విధేయత. నడవమన్నాడు నడుస్తాను, నమ్మమన్నాడు నమ్ముతాను, అంతే. భయపడితే మనం ముందుకు వెళ్ళలేము, ధైర్యంగా ఉంటేనే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మీరు ధైర్యవంతులా పిరికివారా? ఒక యవనస్తుడి మీదకి ఒక ఊరకుక్క, అంటే కంట్రీ డాగ్ అంటారు కదా, వెదుల మీద తిరుగుతాయి, అది ఏమీ లేదు, అతను నడిచి వెళ్తా ఉంటే బావు బావు వారి మీదకి వచ్చేస్తుంది. దానికేం పిచ్చెక్కిందో అడు అన్నాడు, అన్నా సరే మీదకి వచ్చేస్తుంది, కరిచేయడానికి పట్టుకుని ఇలాగ అనేస్తుంది. అప్పుడు ఆ కుర్రోడు ఏం చేశాడంటే ఆ కుక్కని ఇలాగ 2 చెవులు ఇలా పట్టుకొని కిందకి పడగొట్టి తన మోకాలు చేత దాన్ని పీక మీద తొక్కి, ఎవరిని కరుతావే నువ్వు, నేనేమైనా చిన్నపిల్లని అనుకున్నావా అని దాన్ని తొక్కి, అది కేవ్ కేవ్ బాబోయ్ బాబోయ్ చచ్చిపోతానని బాబోయ్ అరుస్తుంది. అది భయం వచ్చే వరకు, బుద్ధి వచ్చే వరకు, అమ్మో చచ్చిపోయే వరకు వచ్చే వరకు దాన్ని ఆ పీక మీద మోకాలతో తొక్కి అలా పట్టుకున్నాడు. ఇక చచ్చిపోయేలా ఉందనుకొని ఆ బరువంతా దాని మీద వేసాడు, ఇక వదిలేశాడు. అది పారిపోయింది. ఎంత స్పీడ్గా పారిపోయిందంటే నేనెప్పుడు ఈ మానవుల జోలికి రాను మొర్రో బాబోయ్ అనుకొని అదే వెళ్ళిపోవడం, వాళ్ళు ఇంకా కనబడకుండా అడవిలోకి పారిపోయింది. కోతైనా అంతే. కోతి బలమైందా, మనం బలవంతులమా చెప్పండి? కోతిని పట్టుకొని ఇలాగా చీల్చేసామని కూడా 2 చేతులు ఊడిపోతాయి దాని భుజాల్లో నుండి, కానీ మనం భయపడిపోతాం. మనం నిజంగా ధైర్యాన్ని చూపిస్తే కోతి కాదు, కుక్క కాదు, ఎవడో కాదు, నిలబడితే ఎవడు ముందుకు రాలేడు. పారిపోయే వాళ్ళని ఇవన్నీ బెదిరిస్తాయి, కానీ ధైర్యంగా ఉన్న వాటిని వాళ్ళని ఎవ్వరు ఏమీ చేయలేరు. సైతాను కూడా అంతే. మనం భయపడితే మనలను తరుముతాడు సాతాను. మనము ఏ శ్రమైన కష్టమైన ఎదుర్కొంటాను, దేవుడు నాతో ఉన్నాడు, నేను భయపడను, ఆ సమస్యను అధిగమిస్తాను, ఆ సముద్రాన్ని దాటుతాను, ఆ ఎత్తు కోటగోడలను నేను కూలగొడతాను అని నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు నీ విశ్వాసానికి గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఇన్ని కౌరులు చెప్తున్నారు, బయట కుక్క రాగానే బాబోయ్ అంటారు కదా మీరు. మనం కుక్కలతో కోతులతో పోరాడమని చెప్పట్లేదు, కానీ గుండె మాత్రం ధైర్యంగా ఉంచుకోవాలని చెబుతున్నాను. చూసినప్పుడు గోడలో చాలా ఎత్తు ఉండొచ్చు, ఆ గోడ మీద నడిచే సైనికులు బాగా తిన్నున్నారు కదా. ఏం తిన్నారు?
పాలు తేనెలు అక్కడ దేవుడు వారి కోసం సిద్ధం చేశాడు కదా. అది బాగా తిని ఉన్నారేమో, బాగా ఎత్తుగా బలవంతులుగా. వేగు చుట్టానికి వెళ్ళినప్పుడు అమ్మో ఆ ఎత్తరులతోనే మేము పోట్లాడలేమని సమాచారం తెచ్చారు. కానీ వారిని చూడక, ఎత్తైన గోడల్ని చూడక, కష్టమైన పరీక్షలను చూడక, విజయాన్ని ఇచ్చే దేవుణ్ణి మనం చూడాలి. అప్పుడు నిరుత్సాహం రాదు. గతంలో ఎన్నో మరణగండాలు తప్పించిన దేవుడు ఇప్పుడు ఈ టెస్ట్లో మనకు సహాయం చేయడా? ఆయన చిత్తమైతే తప్పక చేస్తాడు. మనం అర్హులమైతే తప్పక మనకు అనుగ్రహిస్తాడనే విశ్వాసంతో మనం ఉండాలి. ఇలా చేసే అడ్డంకులను మనము అధిగమిద్దాం. వారి చేతిలో ఏమున్నాయి? 6:20 బూరలున్నాయి. వాటిని ఊదుతున్నారు. వారు ధ్వని చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు, ఆర్భాటము చేస్తున్నారు. మనం కూడా విశ్వాసాన్ని కనుపరుద్దాం, పాటలు పాడుదాం, పట్టుదలగా ఉందాం, నమ్మకము కలిగి ఉందాం. దేవుడు తప్పక ఇస్తాడు. గతంలో ఇచ్చాడు, ఇప్పుడు ఇస్తాడని విశ్వాసంతో ఉందాం. తప్పక మనకు అడ్డొచ్చిన కోటగోడల్ని దేవుడు కూల్చి ఆ కనాను సమృద్ధిని మనకు ఇస్తాడు. ప్రార్థన చేస్తాను. ప్రేమ, కృప, కనికరము గల మా దేవా, ఆశ్చర్యాలు, అద్భుత కార్యాలు చేసే మా తండ్రి, నీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు, మార్పు లేని దేవుడవు, ఆది అంతము లేని దేవుడవు. నీ శక్తికి ఎన్నడూ అంతము ఉండదు తండ్రి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు యెరికో మీద విజయం ఇచ్చినట్టు మాకు అడ్డుగా ఉన్న కోట గోడలను కూడా మీరు కూలుస్తానని మాకు వాగ్దానం ఇచ్చినందుకు స్తోత్రాలు. మేము నడిచి వెళుతుంటే ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. అయితే నాయన, గత కాలంలో విజయాన్ని ఇచ్చిన దేవుడు ఇప్పుడు కూడా ఇస్తావని విశ్వాసము మాకు ఇవ్వండి నాయన. మా దగ్గర ఆయుధాలు, కవచాలు, లోక సంబంధమైన జ్ఞానము, మనుషుల బలము ఏమీ లేదు నాయన. నీవే మా శక్తి, నీవే మా బలము, నీవే మా నిరీక్షణ, మీరే మా విజయము. అలాంటి విశ్వాసముతో మీరు చెప్పినట్లు మేము చేసి ఆ గొప్ప కనాను సమృద్ధిని పొందడానికి మాకు కృప చూపండి. నైనా, దేవుడు లేని మనుషుల వలె మేము అవిశ్వాసపడకుండా, నైనా కుర్రవాడు తన మీదకు వచ్చిన కుక్కను ఎలాగ తొక్కాడో మేము కూడా శత్రువును, సాతానును జయించే సామర్థ్యము, ధైర్యము మాకు ఇవ్వండి. మాలో ఉన్న పిరికితనాన్ని తీసివేయండి. వృద్ధాప్యము వల్ల వచ్చినటువంటి నొప్పులు, బలహీనతలు, ఒంటరితనము, ఆర్థిక ఇబ్బందుల వల్ల కలిగేటువంటి నిరుత్సాహమును అధిగమించడానికి కృప ఇవ్వండి నాయన. మేము భయపడి కూర్చోకుండా విశ్వాసంతో ముందుకు వెళ్ళి నీ చేత మేము జయాన్ని పొందడానికి కృప ఇవ్వండి. వినిన వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ఫలింపు చేసి మాలో నుండి పిరికితనాన్ని తీసివేసి గొప్ప విజయాన్ని, విశ్వాసమును, ధైర్యాన్ని అనుగ్రహించవలసిందని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నేను ఘోర
దాస్యము శాపములో నైయుండగా ప్రాణమిచ్చి విడిపించితివి. అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినైయుండగా ప్రభు నన్ను రక్షించెను. నిజ దేవుడెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించెను. దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి. ప్రేమ దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి. అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినైయుండగా ప్రభు నన్ను రక్షించెను. నిజ దేవుడెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించెను. నేను ఘోర పాపినైయుండగా ప్రభు నన్ను రక్షించెను. నిజ దేవుడెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించెను. ప్రభు నన్ను వెలిగించెను. ప్రభు నన్ను వెలిగించెను. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 08882777333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.